హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కోర్ అయితే కట్టుకొచ్చాం కదా మనం. ఈ కోర్కి 4 స్లీవ్లు ఉంటాయి. ఇదొకటి 2, ఇది 3, ఇది 4. ఈ 4 స్లీవ్లకి కూడా 1 mm స్లీవ్ అయితే తీసుకోవాలి. 1 mm స్లీవ్లు 4 తీసుకుని ఇక్కడ నుంచి మనకి సెంటర్కి వచ్చే వైర్కి 4 స్లీవ్ల్లో కూడా ఎక్కించి కొలుచుకుని అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేనైతే 4 గట్లకి కూడా స్లీవ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 4 గట్లకి వేసి ఇలాగ 4 స్లీవ్లు అయితే వేయాలి. 4 స్లీవ్లు వేసిన తర్వాత ఇలాగ 4 అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మనం అయితే మనకు అనుకూలంగా ఉన్నది బ్లేడ్ కానీ లేదా ఎమరీ పేపర్ కానీ ఫస్ట్ అయితే ఎమరీ చేసుకోవాలి. ఇలాగా ఇది చాలా డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎమరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి, లేదంటే తెగిపోయే అవకాశాలు ఉంటాయి. అది కొత్తదైనా పాతదైనా కూడా చాలా నీట్గా 4 వైపులా కూడా వచ్చేలా చూసుకోవాలి. ఎనామిల్ని ఎమరీ చేసుకుంటే మన సాల్డరింగ్ అనేది బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. సాల్డరింగ్ పట్టుకోవాలి అంటే ఎనామిల్ అయితే తీసేయాలి పైది. ఈ ఎనామిల్ ఉంటే మనకైతే సాల్డరింగ్ పట్టుకోదు ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఫ్యాన్ వైండింగ్ ఎలా చేయాలి అని అనుకుంటారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొత్తగా వర్క్షాప్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ఇది చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేనైతే 4 కూడా ఎనామిల్ గీకిస్తున్నాను. దీన్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. పైన ఉన్న ఎనామిల్ 4 కూడా 3 అయితే క్లీన్ చేస్తాను, ఇంకోటి క్లీన్ చేస్తున్నాను. కోర్ కట్టేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే కట్టాలి, లేదంటే కనుక వైరింగ్ చేసేటప్పుడు మనం తెగిపోయే అవకాశాలు ఉంటాయి. మిషన్ మీద అయితే చాలా జాగ్రత్తగా ఒబ్బడిగా చూసుకొని కట్టాలి. మనకు మార్కెట్లో ఇలాంటి రెడీమేడ్ వైర్లు అయితే దొరుకుతాయి. ఈ రెడీమేడ్ వైర్లని ఒక కట్ట తెచ్చుకున్నట్లయితే ఒక 100 కేమలకి అయితే వస్తాయి. ఇది కూడా పైన ఉన్న రెస్ట్ కట్టం ఉన్నదాన్ని గీక్కోవాలి, క్లీన్ చేసి చుట్టుకున్నట్లయితే మనకి చాలా బాగా పట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ 2 వైర్లు కూడా లూపింగ్ చేయాలి. స్టార్టింగ్ వైర్లు 2 కూడా లూపింగ్ చేయాలి. లూపింగ్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్కడన్నా ఎనామిల్ కనపడితే కొద్దిగా క్లీన్ చేసుకొని దీన్ని రెడ్ కలర్ వైర్కి అయితే జాయింట్ చేయాలి. ఇలాగా నేను చూపించినట్టు, వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ముక్కని అయితే కట్ చేసుకోవాలి. అలాగే స్టార్టింగ్ అయితే ఏదో వైరింగ్ ఉంటుందో ఆ వైరింగ్ స్టార్టింగ్ లో ఎండింగ్ వైర్ ఉంటుంది కదా, ఎండింగ్ వైర్ అయితే ఎల్లో వైర్కి అయితే కలపాలి. ఒక స్టార్టింగ్ వైరు, ఒక రన్నింగ్ వైరు రెడ్ కలపాలి. అలాగే ఒక రన్నింగ్ వైరు స్టార్టింగ్ లో వైర్ ఒకటి, రన్నింగ్ లో వైర్ ఒకటి ఉంటాయి. ఇంకాను ఆ 2 కూడా ఏం చేయాలంటే ఒకదానికి లోపల స్టార్టింగ్ రన్నింగ్ అంటే చాలా మంది కొత్తగా ఉండి తెలీదు. స్టార్టింగ్ వైర్ అంటే లోపల వైరింగ్, రన్నింగ్ వైరింగ్ అంటే బయట వైరింగ్. ఆ బయటది లోపలదే కూడా లోపల దానికి ఎల్లో, బయట దానికి బ్లాక్ ఇవ్వాలి.
ఇచ్చి మనం అయితే ఇలా కలెక్షన్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఈ చేసుకునే లోపల హీటింగ్ రాడ్ అయితే మనం హీటింగ్ లో పెట్టుకోవాలి. హీటింగ్ లో పెట్టుకున్న తర్వాత ఈ హీట్ అయ్యే లోపల మనం దీనికైతే పేస్ట్ అప్లై చేయాలి. సాల్వింగ్ పేస్ట్ అంటే ఇస్తారు. సాల్వింగ్ పేస్ట్ అంటే మన ఎలక్ట్రానిక్స్ వస్తువులు దొరికి ఇక్కడైతే దొరుకుతాయి. సాల్వింగ్ రాడ్లు, సాల్వింగ్ పేస్ట్ కూడా. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా ఉంటాయి. సాల్వింగ్ పేస్ట్ అప్లై చేసుకుని మనకి సాల్వింగ్ రాడ్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు సాల్వింగ్ లెడ్ పెట్టి రాడ్ తో హీట్ చేసి సాల్వింగ్ అయితే చేద్దాం. సాల్వింగ్ ఎప్పుడు కూడా కింద వైర్ కి హీట్ చూపించి వైర్ మీద పెట్టాలి. సాల్వింగ్ లిడ్ అప్పుడు ఫాస్ట్ గా మెల్ట్ అయ్యి ఆ లిడ్ ఎక్కడైతే రాగి వైర్ ఉంటుందో ఆ రాగి వైర్ కి అయితే ఫాస్ట్ గా అంటుకోవడం జరిగింది. సాల్వింగ్ రాడ్ మీద ఎక్కినట్లయితే ఫాస్ట్ గా అంటుకోదు. 3 వైర్లు కూడా సాల్వింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. పని వచ్చిన వాళ్ళకి అయితే చాలా ఫాస్ట్ గానే అవ్విద్ది ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొద్దిగా తడబడతా ఉంటారు, కాలుతూ ఉంటాయి. ఎవరికైనా సహజం. కానీ ఒక ఫ్యాన్ మనం అసెంబ్లీ చేసేటప్పుడు మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వైండింగ్ చేయడమే కాదు, వైండింగ్ తో పాటు అసెంబ్లీ చేయడం కూడా నేర్చుకోవాలి. ఆ అసెంబ్లీ చేయడం కూడా నేర్పుతాను మీకు. వైరింగ్ చేసేటప్పుడు కూడా మనం స్టార్టింగ్, రన్నింగ్ ఎలా కడుతున్నాం ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటది. మనం అయితే సాల్వింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సాల్వింగ్ చేసేసాము. సాల్వింగ్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ వైర్ కి స్లీవ్ అయితే తొడుగుదాం. స్లీవ్ తొడుక్కొని ఆ 1 mm స్లీవ్ లో ఎక్కేలాగా పెద్ద స్లీవ్ అయితే ఇస్తాడు మనకి. ఆ స్లీవ్ అయితే చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి. లేదంటే స్లీవ్ లో నుంచి జారిపోయి తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా ఒబ్బడిగా పైన కింద పట్టుకొని అయితే మనం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఆ రెడ్ కలర్ వైర్ వేసింది మాత్రం స్లీవ్ కొద్దిగా పెద్దగా ఉంటది. కానీ ఎక్కడం కూడా కొంత ఇబ్బందే. కానీ కనుమ స్లీవ్లు అలా కొద్దిగా ఫ్రీగా ఎక్కేస్తాయి. ఎందుకంటే సింగిల్ వైర్ ఉండటం గురించి. ఈ వైర్ ఎక్కించుకున్న తర్వాత మనం ఏ విధంగా ట్యాపింగ్ కొట్టాలనేది అయితే నేర్చుకున్నాం కదా. అలాగే ఈ వైరు ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత వార్నిష్ అయితే వేద్దాం. మనం వార్నిష్ డబ్బాలు ఎలా ఉంటాయి, 1 లీటరు, 1/2 లీటరు, 1/2 లీటర్ అలాగా మార్కెట్లో దొరుకుతాయి మనకి. ముందు మనం ఎక్కడైతే ట్యాపరింగ్ కొడతామో స్లీవ్ బయటికి లాగి ఇక్కడ లోపల స్టార్టింగ్ వైర్ లో ఒక 3 నుంచి 4 కట్టలకి వార్నిష్ వేయాలి. మనమైతే ఇప్పుడు 3 వైర్లకి కూడా కింద మిల్క్ పేపర్ అని ఉంటది. మిల్క్ పేపర్ అయితే మనం పెట్టి దీని కింద వార్నిష్ వేసిన కాడ మాత్రం కరెక్ట్ గా కిందకు వైర్లు అయితే రాకుండా, కింద కూడా వైర్లు ఎక్కడ లేకుండా మనం ట్యాగ్ అయితే వేసుకున్నాం. ట్యాగ్ ఎలా వేయాలంటే కింద కట్టలో నుంచి పైకి లాగాలి. పైకి లాగి ట్యాగ్ అయితే మనం లాక్కున్నట్లయితే సరిపోద్ది. ఈ ట్యాగ్ కూడా చాలా జాగ్రత్త చేయాలి. గట్టిగా లాక్కూడదు. గట్టిగా లాగితే వైరింగ్ తెగిపోయే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా ఉన్న ట్యాగ్ అయితే కట్ చేసుకున్నాం. కట్ చేసుకుని ఈ ట్యాగ్ ని కింద సైడ్ తిప్పుకోవాలి. లేదంటే ఫ్యాన్ కి తగిలే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలాంటి ఒక వైర్ తీసుకుని వైర్ ని ఈ యొక్క సాఫ్ట్ లో నుంచి కిందకి గెంటి, ఈ సాఫ్ట్ లో నుంచి అయితే కిందకి గంటాలి. కిందకి గెంటి
ఈ షాప్కి ఈ 3 వైర్లు వచ్చింది కదా, ఈ 3 వైర్లు అయితే ఈ ఈ వైర్కి మెలేసి జాగ్రత్తగా కింద నుంచి మనం గెంటుకుంటా పైకి చాలా జాగ్రత్తగా అయితే లాగాలి. ఇలా నేను లాగుతున్నట్లు ఇలా పైకి నీట్గా లాక్కురావాలి. లాక్కొచ్చిన తర్వాత ఈ 3 వైర్లను అయితే చెకింగ్ చేసుకోవాలి. మన దగ్గర 2 పిన్ ప్లగ్ తయారు చేసి బోర్డు అయితే ఉండాలి. ఇలా మనం కనెక్ట్ చేసినప్పుడు లైట్ అయితే వెలగాలి. టచ్ చేస్తే ఇలాగా లైట్ అయితే వెలగాలి. ఇప్పుడు ఈ 3 వైర్లకి కూడా కనెక్టివిటీ చూద్దాం. రెడ్ అండ్ బ్లాక్ పెట్టాను. రెడ్ బ్లాక్ పెట్టినప్పుడు కంటిన్యూటీ అయితే వచ్చింది. అలాగే ఎల్లో బ్లాక్ చూడాలి. ఎల్లో బ్లాక్ కి లైట్ బ్లింకింగ్ అయితే అవుతుంది. చూడండి, మీకు కనబడలేదు కదా, ఎల్లో బ్లాక్ లైట్ బ్లింకింగ్ వెలుగుతుంది. అంటే ఇది కండెన్సర్ వైర్లు అని లైట్ బ్లింకింగ్ వెళ్ళింది. అలాగే ఎల్లో అండ్ రెడ్ కూడా చెక్ చేయాలి. ఎల్లో అండ్ రెడ్ కొద్దిగా థిక్నెస్ వెలిగిద్ది. అలాగే మనం బ్లాక్ రెడ్ చూసినట్లయితే అదంతా ఫుల్గా వెలిగిద్ది. అలాగే మనకి ఒక వైర్ నుంచి బాడీకి వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. బాడీ ఒక వైర్ పెట్టి ఇంకో వైర్ బాడీ పెట్టాలి. ఇలాగ బాడీకి రాలేదు. అలాగే ఎల్లో కూడా చెక్ చేసుకోవాలి. అలాగే రెడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక దాంట్లో చెక్ చేశాను, దేనికి రావట్లే. అలా బాడీకి వచ్చినట్లయితే వైండింగ్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కొత్తగా వైరింగ్ చేసింది అయితే ఎక్కడో ఏదైనా తెగడం కానీ లేకపోతే తెగి ఈ యొక్క ఐరన్ దాని మీద పడడం కానీ అయితే మనకి అది వైరింగ్ ఏదో ప్రాబ్లం అన్నట్టు. అది మనం చెక్ చేసుకుని మాత్రమే ఫ్యాన్ అసెంబ్లీ చేయాలి. అలాగే మరి ఈ కోర్ అయితే క్లీనింగ్ చేయడం, అలాగే మరి క్లీన్ చేసిన తర్వాత వైర్ అయితే పైకి లాగడం, టెస్ట్ చేయడం అయితే జరిగింది. అది ఇందాక మనం అయితే వార్నిష్ వేసాం కదా, ఆ వార్నిష్ ఇప్పుడు పూర్తిగా అన్ని కట్టల మీద పడేలాగా ఇందాక 4 కట్టలు అయితే వేసుకున్నాం. అలాగే మనం ఇప్పుడైతే లూపింగ్ కొట్టిన దాని మీద కూడా 2 కప్పులు వేసినట్లయితే గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కడ జారకుండాను ఒక్కొక్క దాని మీద వాల్సెట్టి మొత్తం పోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయాలి. ఎక్కువ వేసినట్లయితే వార్నిష్ గడ్డలు కట్టి కిందకి జారిపోయినట్లయితే మనకి ఫ్యాన్కి బాడీకి తగిలే అవకాశం ఉంటుంది. మొత్తం వరుసకి అయితే పోసుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఒకదానికి 2 లేదా 3 చుక్కలు మాత్రం వేయాలి. పొలమంట పోసేయకూడదు. అలా పోసేయడం వల్ల వార్నిష్ గడ్డల కింద తయారవుద్ది బ్లాక్ కలర్ లో. వైరింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ దేనికి తగలకుండా ఉండాలి. అలా తగిలినా కూడా మనకి ఎనామిల్ అయితే కొట్టుకుపోద్ది. ఎనామిల్ కొట్టుకుపోతే మనకి బాడీ కరెక్ట్గా ఉండదు. అలాగే వెనక సైడ్ కూడా మనం పోసుకోవాలి. వెనక సైడ్ కూడా నేను చూపెడతాను చూడండి. ఎక్కడ కూడా స్లీవ్ బయటకు వచ్చిన సందర్భం లేదు. ఇది ఎలాగైతే రాకూడదు. ఇలా వచ్చింది అంటే కొంత మళ్ళీ దాన్ని బయటకు లేకుండా ట్యాగ్ అయితే ఇంకో ట్యాగ్ లాక్కోవాలి. నేను చెప్పింది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అందరూ కూడా కొత్తగా షాప్ పెట్టేవాళ్ళు కానీ ఇంటికాడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా సులభంగా నేర్చుకోవచ్చు నా వీడియో చూసినట్లయితే. వీడియో అందరికీ కూడా తెలియాలని, మ్యాక్సిమం ఒక అవగాహన రావాలని అయితే చేస్తున్నాను. వార్నిష్ ఎందుకు వస్తారు అంటే, వార్నిష్ వేయడం వల్ల ఈ ఉన్న లూజు కట్టలు ఏవైతే ఉంటాయో ఈ కట్టలన్నీ కూడా టైట్ దగ్గరికి అయితే లాక్కుంటాయి బిరుసుగా. ఓకే ఫ్రెండ్స్, వార్నిష్ వేయడం అయింది. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇది కొంత పైకి లాగైతే వేయాలి. ఇప్పుడు కొంత లాగినప్పుడు మనకు సరిపోయినట్లయితే అవసరం లేకుండా ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు వెనక్కి లాగాను, అది బయటకు లోపలికి వచ్చేసింది చూసారా. ఓకే, ఇదైతే ఇలా కోరు రెడీ చేయడం అయింది. దీన్ని కొంచెం సోప్ అయితే ఆడనివ్వాలి. ఆడనిచ్చిన తర్వాత మాత్రమే బిగించాలి. వెంటనే బిగించి ఇచ్చామంటే కస్టమర్లు ఇబ్బంది పడతారు, అలాగే మనం కూడా ఇబ్బంది పడతాం.
తెచ్చి 2 రోజులు 3 రోజులు అవుతుంది కాలిపోయిందని మన మీద ఇచ్చేస్తూ ఉంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇది కొంచెం ఆరబెట్టుకోవడం మంచిది. ఆరబెడితే గట్టిగా మనకి టైట్ అవుద్ది కట్టలన్నీ కూడా. కస్టమర్ కంగారు పడినా మనం అయితే కంగారు పడకూడదు. ఫ్యాన్ అయితే అసెంబ్లీ చేద్దాం. అసెంబ్లీ చేసేటప్పుడు మనం ఎలాగ అనుకుంటే కనుక మనకి ఎలాంటి స్టెప్లో పైకి వచ్చినాయి కనబడతాయి చూశారు కదా. అలాంటి దాన్ని ఏం చేయాలంటే సుత్తెట్టి మనకు కొట్టుకోవాలి. బాగా ఎక్కువగా ఉంటే మన దగ్గర గ్రైండింగ్ రాయి ఉంటుంది. ఆ గ్రైండింగ్ రాయిని చాలా జాగ్రత్తగా దాని మీద ఎట్టయితే రుద్దాలి. రుద్దినట్లయితే చిన్న చిన్న ఏమన్నా చితకలు పైకి లేసిన ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అదైతే ఫ్రీగా మనకు కోర్ తిరగడం జరుగుతుంది. ఈ బయట కొన్నట్లయితే మన రోటర్ పట్టుకొని మనకి సరిగ్గా ఫ్యాన్ అయితే తిరగనివ్వవు. ఆ రోటర్ పట్టుకోకుండా మనం ముందే ఏమన్నా పైకున్నా లేదంటే ఎక్కడన్నా లోపలికున్నా అవన్నీ బయటికి లోపలికి అన్ని తీసుకోవాలి. వైరింగ్ తీసేటప్పుడు వైరింగ్ కట్ చేస్తాం కదా, వైరింగ్ కట్ చేసినప్పుడు అయితే ఇవన్నీ కూడా మనకి పైకి లేస్తూ ఉంటాయి. అన్ని వేసిన తర్వాత ఒకసారి ఏరుతో ఎలా అనుకోవాలి, ఏరుతో ఎలా అనుకుంటే సమానంగా ఉండాలి చూసుకోవాలి. సమానంగా ఉంటే పర్లేదు, సమానంగా లేకుండా ఎక్కడన్నా కొంత గైడ్ అనిపించింది అనుకో సుత్తి కానీ ఎమిరీ పేపర్ కానీ పెట్టి రుద్దాలి. రుద్దితే మనకి అది మనిగిద్ది. మనగడం వల్ల ఏమవుద్దంటే మనకి రోటర్లో మన కోర్ అయితే ఫ్రీగా తిరగడం జరిగింది. లేదు అలాగే బిగిచ్చేసామంటే పర్రం 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 మన సౌండ్స్ ఇబ్బంది పడతాం మనం. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే చూసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా మనకు కొట్టుకున్న తర్వాత మనం అయితే దీనికి ఒక ప్రాంప్టన్ ప్యానల్కి చాలా వాటికి ఈ బుష్లు అయితే ఇస్తాడు. బుష్ కరెక్ట్గా వైర్ కార్డ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని చెప్పండి కదా ఈ బాడీ ఇది పై బాడీలో వైర్లు దూర్చి మనం అయితే ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత నొక్కితే ఎలా ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉన్న తర్వాత దీన్ని బాడీని ఇదైతే పెట్టుకోవాలి. ఇదైతే పెట్టుకున్న తర్వాత మనకి ఈ బాడీ పరంగా మనం అసెంబ్లీ చేసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ సిట్టింగ్ అయితే ఉంది. లేదంటే రోటర్ సిట్టింగ్ చేయాలి. మనం రోటర్ సిట్టింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా మనం అయితే పెట్టుకుని దీన్ని అయితే దిగుద్దాం. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి సిల్లులు సెంటర్గా ఉన్నాయో చూసి అన్నిటికి ముందు ఇలాగైతే నొక్కాలి. ఇది అల్యూమినియం బాడీ ఏమవుద్దంటే మనం కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అదురు దెబ్బలుగా వేసుకోవాలి. లేదంటే అల్యూమినియం బాడీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలా ఫ్రీగా తిరగాలి. మనకి ఇలా ఫ్రీగా తిరిగింది అంటే అప్పుడు నట్లు మనం సెట్ చేసుకోవచ్చు. నట్టు కరెక్ట్గా బోల్ట్ ట్రాక్లోనే వేయాలి. కట్ అయితే స్లిప్ అయిపోతే కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్న తర్వాత మనం అయితే ఇలాంటి స్క్రూల్ మిషన్ కానీ లేదా స్క్రూ డ్రైవర్ కానీ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే స్క్రూల్ మిషన్తో వేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్తో వేస్తారు. స్క్రూ డ్రైవర్తో వేయడమే కరెక్ట్, స్క్రూల్ మిషన్తో కాదు. నేను కూడా స్క్రూల్ మిషన్తో పూర్తిగా వేయను ఎప్పుడు కూడా, ఎందుకంటే ప్రాబ్లం అవుద్దని. స్క్రూల్ మిషన్తో ఎప్పుడు కూడా పూర్తిగా వేయకూడదు. అలా వేయకుండానే ఇలా మనం చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం అయితే స్క్రూ డ్రైవర్ తీసుకొని స్టార్ కానీ మైనస్ కానీ స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం చాలా జాగ్రత్తగా దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టైట్ అయిన తర్వాత మనం ఒకసారి తిప్పి చూసుకోవాలి. తిప్పి చూడాలి బాడీ కరెక్ట్గా తిరుగుతుందా లేదా అని. కరెక్ట్గానే తిరుగుతుంది. బాగుంది. ఇలాగా ఫ్రీగా తిరగాలి. ఎక్కడ సౌండ్ కానీ రాకూడదు. సౌండ్ వచ్చింది అంటే అది ఏదో ప్రాబ్లం అన్నట్టు కోరు. ఓకే, అప్పుడు మనం ఇప్పుడైతే కండెన్సర్ అసెంబుల్ చేద్దాం. కండెన్సర్ కి ఇలా కింద నుంచి మనకి ఎలా ఉంటది. ఇప్పుడు కొత్త రకం కండెన్సర్లు ఇచ్చారు. కొత్త రకం కండెన్సర్లు అయితే స్క్వేర్ టైప్ లో ఉంటున్నాయి. దానికి
ఎదరి నుంచి వైర్లు తీయాలి. వైర్లు తీసుకొని అయితే బిగించుకోవాలి మనం, లేదంటే కనుక మనం చాలా ఇబ్బంది పడతాం. ఇలాగ మనం అసెంబ్లీ చేసుకోవాలి. ఇలాగ అసెంబ్లీ చేస్తే అసెంబ్లీ చేయాలి. ఇలాగా అసెంబ్లీ చేసిన తర్వాత ఈ వైర్లు 3 వైర్లు అయితే తీసుకొచ్చి కండెన్సర్ కలపాలి మనం పైనుంచి తీసుకొచ్చి. ఈ కండెన్సర్ వైర్లు ఎలా అంటే రెడ్, బ్లాక్, ఎల్లో వస్తే సాధారణంగా కంపెనీ సైడ్ నుంచి అయితే రెడ్ ఎప్పుడు కూడా పైన ఇస్తారు. ఈ పైన బిగించుకోవాలి. ఈ పైన బిగించిన తర్వాత ఎల్లో సెంటర్లో బిగించాలి. ఎల్లో సెంటర్లో బిగించిన తర్వాత బ్లాక్ అయితే ఇంకా ఉన్నది ఒకటే మనకి, బ్లాక్ కింద కింద బిగించాలి. కింద బిగించిన తర్వాత మనం అయితే చూసుకోవాలి. టెస్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని అయితే టెస్టింగ్ చేసుకోవాలి. మనం టెస్టింగ్ చేసినప్పుడు కూడా అన్ని పర్ఫెక్ట్గా బిగించామా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనం చేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు టెస్టింగ్ అయితే చేస్తాను నేను. సిరీస్ బోర్డులో పెట్టి మాత్రమే టెస్టింగ్ చేయాలి. మనం సిరీస్ బోర్డులో పెట్టి మాత్రమే టెస్టింగ్ చేయాలి. ఎలా పడితే అలా టెస్టింగ్ చేయడం కాదు. ఇలా పట్టుకొని టెస్టింగ్ ఇలా పెడితే రివర్స్ తిరుగుతుంది. మనం రివర్స్ చూసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు రెడ్, ఎల్లో మార్చుకోవాలి మనం. రెడ్, ఎల్లో కానీ బ్లాక్, ఎల్లో కానీ ఏదో ఒకటి మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. మాక్సిమం ఈ కండెన్సర్లు అయితే రెడ్, ఎల్లో మార్చాలి. ఎందుకంటే ఎల్లో వైరు సింగిల్ వైర్ పైన ఉంటుంది కాబట్టి మనం మార్చుకుని పెట్టుకోవాలి. ఇది మార్చి చెకింగ్ చేయాలి మనం. అసెంబుల్ చేయడం సింపుల్ అని అనుకోవద్దు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది. ఇది చాలా కూరలు అయితే కొన్ని కూరలు అయితే పట్టేస్తూ ఉంటాయి. పట్టేసి మళ్ళీ మనం అదురు దెబ్బేసుకోవడాలు అలాంటివి చేసుకోవాలి. ఈ రీటెస్ట్ లో మాత్రమే పెట్టాలి. రీటెస్ట్ లో పెట్టి మాత్రమే చెకింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాన్ చాలా నీట్గా తిరుగుతుంది. నీదైనా ఫ్యాన్ చాలా నీట్గా తిరుగుతుంది. ఓకే, ప్రాబ్లం లేదు. చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్ అయితే అసెంబుల్ చేయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి కంప్లీట్ గా చాలా బాగుంది. మన సొంత వైడింగ్ చేసాము. ఈ ఫ్యాన్ అయితే మీరు చూసారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇది ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.